మిత్రులారా, ఈ ఉగాదికి మనం కేవలం కొత్త బట్టలు వేసుకుంటే సరిపోదు. మనలో ఉన్న కొత్త ఉత్సాహాన్ని లోకానికి పరిచయం చేయాలి. చాలా మంది అంటుంటారు, నాకు వేదికపై నిలబడి మాట్లాడాలంటే భయం, అందరూ నన్ను చూస్తుంటే మాటలు రావు అని. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మహాసముద్రం లాంటి మన తెలుగు భాష మీ గొంతులో ఉన్నప్పుడు మీకెందుకు ఆ భయం? వేదిక అనేది కేవలం చెక్కలతో నిర్మించింది కాదు, అది మీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అద్దం. మీరు మాట్లాడే ప్రతి అక్షరం ఒక తూటా కావాలి, ప్రతి వాక్యం ఒక ఆలోచన కావాలి. భయాన్ని వదిలేయండి, భరోసాతో అడుగు వేయండి. ఈ ఉగాది వేదికపై మీరు ఇచ్చే ప్రసంగం చూసేవారికి ఒక పాఠం కావాలి, వినేవారికి ఒక పండుగ కావాలి. మిత్రులారా, మీరు కేవలం మాట్లాడటం లేదు, వేల ఏళ్ల తెలుగు వైభవాన్ని చాటి చెబుతున్నారు. కాబట్టి సిద్ధం కండి, అక్షరాయుధాన్ని చేతబోని వేదికను జయించటానికి మీ వెనుక మీ గగనం శ్రీనుకుమార్ సిద్ధంగా ఉన్నాడు మీకోసం. ఈ ఉగాది సభలో అక్షర మహాసముద్రాన్ని వేదికపై నుంచి ఉరకలేయించండి. ఇక్కడ నేను మీకు అందిస్తున్న ప్రసంగ పాఠాన్ని మీకు నచ్చిన విధంగా మలుచుకొని సభను ఉత్సాహపరచండి, కేరింతలు కొట్టించండి. మీ మాటలతో మంత్రముగ్ధులను చేయండి. ఏం చేసినా మళ్ళా వచ్చే ఉగాది వరకు శభాస్ అనిపించుకొని వారి మనసులో ముద్ర పడిపోండి. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి. వేదికపై ప్రశాంతంగా నించొని గుండెల నిండా గట్టిగా ఊపిరి తీసుకొని ఒక్కసారి చుట్టూ పరిశీలనగా చూసి మీ ఉపన్యాసం ఇలా ప్రారంభించండి. వేదికపై ఉన్న పెద్దలకు, అక్షర ఆరాధకులకు, నా ప్రాణ సమానమైన తెలుగు సోదర సోదరీమణులందరికీ ఉగాది పర్వదిన మరియు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది. ప్రకృతి కొత్త చిగురు తొడిగే పండుగ. కానీ మన తెలుగువారికి ఇది కేవలం కాలం మారే పండుగ కాదు, మన భాషా సుందరి కొత్త అలంకారం చేసుకునే పండుగ. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు ఎలాగో మన తెలుగు భాషలోని రసగులికలు కూడా అలాగే. తీపి ఉంది, వగరు ఉంది, కారం ఉంది, అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ఆస్వాదన మన తెలుగు. చాలా మంది అంటుంటారు, ఈ కాలంలో తెలుగు ఎవరండి మాట్లాడుతున్నారు, అంతా ఇంగ్లీషే కదా అని. వారికి నేనొక్కటే చెబుతాను, ఇంగ్లీష్ మనకు అన్నం పెట్టే భాష కావచ్చు, కానీ తెలుగు మనకు అమ్మ పెట్టిన భాష. అన్నం తిన్న తర్వాత కూడా అమ్మ ప్రేమ కావాలి కదా. అలాగే ఎన్ని భాషలు నేర్చినా మన మనసులోని భావాన్ని, మన గుండె లోతుల్లోని ప్రేమని వ్యక్తపరచటానికి అమ్మ భాషే కావాలి. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ తెలుగు నిన్న మొన్న పుట్టింది కాదు. దీని వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది. భాషా సృష్టి అనేది ఒక అద్భుతం. మనిషి తన అవసరం కోసం సంజ్ఞల నుండి, శతాబ్దాల నుండి భాషను సృష్టించుకున్నాడు. ఆ శతాబ్దాల ప్రవాహంలో ఎన్నో నదులు కలగలిసి గోదావరి, కృష్ణలా రూపొందిందే మన తెలుగు. శాతవాహనుల కాలంలో ప్రాకృతంగా, తర్వాత సంస్కృతంతో జతకట్టి క్రమంగా తెలుగుగా రూపాంతరం చెందింది. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో తెలుగు ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుంది, పరాయి పాలనలో నలిగిపోయింది. కానీ అది ఎప్పుడూ తన ఉనికిని కోల్పోలేదు. ఎందుకంటే తెలుగుకు ఉన్న శక్తి అలాంటిది. మన తెలుగు భాష ఈ నేలపై నడయాడే అపురూప అద్భుత సౌందర్య సౌభాగ్య సౌశీల్యం కలిగిన సువర్ణ సుందరి. ఆమె నడకలో నృత్యం ఉంది, ఆమె మాటలో సంగీతం ఉంది, ఆమె చూపులో కవిత్వం ఉంది. ఆమె కదిలితే గోదావరి గలగలలు వినిపిస్తాయి, ఆమె నవ్వితే మల్లెపూల పరిమళం వెదజల్లుతుంది, ఆమె కోపగించుకుంటే రౌద్ర రసం పండుతుంది, ఆమె ప్రేమిస్తే కరుణ రసం చిందుతుంది. తెలుగు అంటే కేవలం అక్షరాల పోగు కాదు, అది ఒక జీవన శైలి, ఒక సంస్కృతి, ఒక ఆత్మ గౌరవం. తెలుగులో ఉన్న అజంతా సౌందర్య ప్రపంచంలో మరే భాషలోనూ లేదు. అందుకే తెలుగు మాటలు వింటుంటే పటికి బెల్లం ముక్క నోట్లో పెట్టుకున్నట్లు ఉంటుంది.
ఈ తెలుగు భాష ఎప్పటికీ సొగసు తరగని సౌందర్య మోహిని కనుకనే చాలా మంది విదేశీయులు కూడా పట్టుబట్టి మరీ తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారు కూడా చేయనంతటి గణనీయమైన సేవ చేసి తెలుగు భాష ఉన్నంత కాలం నిలిచిపోయేటంతటి కీర్తిమంతులయ్యారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారిని తలుచుకోకుండా మనం తెలుగు గురించి మాట్లాడలేం. ఒక ఆంగ్లేయుడు తెలుగు నిఘంటువు కోసం తన జీవితాన్ని దారపోయడం వెనుక ఉన్నది కేవలం మన భాషా మాధుర్యమే కదా. కానీ మిత్రులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ విదేశీయులు అంతలా ప్రేమించిన మన భాషను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? అసలు మనం తెలుగే మాట్లాడుతున్నామా? పరాయి భాషల చెంత చేరి తెలుగు మాధుర్యాన్ని గుర్తించలేకపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన భాష మహాసముద్రమంతటి గొప్పది, అనంతమైన లోతు, అపారమైన వైశాల్యం కలిగినది. మనం ఆ మహాసముద్రాన్ని వదిలి చెత్తా చెదారంతో కలిసిన ఒడ్డునున్న ఇసుక నీటిలో మునకలేసి ఒళ్ళంతా ఇసుకను పులుముకొని ఇదే తెలుగు అంటున్నాం. ఒక్కసారి తల ఎత్తి చూడండి. ఆ మహాసముద్రం ఉరకలేస్తూ ఎగసిపడే సౌందర్యవంతమైన తెలుగు కనిపిస్తుంది. ఆ మహాసముద్రంలో అలుపెరుగని నావికులుగా ప్రయాణం సాగిస్తున్న నన్నయ్య నుంచి చిన్నయ్య దాకా గురజాడ, కందుకూరి, చిలుకుమర్తి, జాషువా ఇలా ఎందరో నావికులు కనిపిస్తారు. తెలుగు నేలపై పుట్టి కనీసం ఆ తెలుగు కోసం వీసమంతైనా తెలుసుకోకపోతే మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకునే అర్హత మనకుందా? అలా చెప్పుకున్న మన మనస్సు అంగీకరిస్తుందా? మన పిల్లలకు తెలుగు భాష రుచి చూపించడం మన కనీస బాధ్యత. ఎందుకంటే తెలుగు అమ్మ భాష. అమ్మ నుంచి పిల్లలను దూరంగా ఉంచటం ఎంతవరకు సమంజసం? అమ్మ ఒడిలో పెరగాల్సిన పిల్లాడికి పెద్దయిన తరువాత ఇదిగో మీ అమ్మ అని పరిచయం చేసే పరిస్థితి రాకూడదు. అది దురదృష్టం. దీని కారణంగా పిల్లల్లో సృజనాత్మకత సన్నగిలుతుంది. అమ్మ భాషలో విజ్ఞానం నేర్చుకుంటేనే మేధస్సు వికసిస్తుంది. అమ్మ లాలిపాటలో తొలిసారిగా ప్రాణం పోసుకున్న తేనెలలకు అమృతం నా తెలుగు. గుండె నిండా గోదావరి గంభీరతను, కృష్ణమ్మ పరవళ్లను అక్షరాలలో నింపుకున్న అజంత భాష నా తెలుగు. ఈ ఉగాది సాక్షిగా అక్షరానికి పట్టాభిషేకం చేద్దాం. మన భాష తెలుగు, నా భాష తెలుగు అని గర్వంగా జగమంతా చాటి చెబుదాం. ఎందుకంటే తెలుగులో పలుకరించడం అంటే ప్రేమను పంచడం, తెలుగులో మాట్లాడటం అంటే మనసును ముద్దాడటం, తెలుగులో సంభాషించటం అంటే హృదయాన్ని స్పృశించటం. తెలుగు అంటే తెలుగు, అదంతే. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు కోరుతున్నది మీ జీకే.